ఇంకా ఎప్పుడన్నా విన్నారా? అది మనం ఇక్కడ నమోదు చేయాలి. ఎప్పుడు జెండా వందనం. ఓకే, జెండా వందనం నాడు అన్నారు. నెక్స్ట్ ఎప్పుడు అన్నారు? ఇంకా నేషనల్ ఎలక్షన్లు అప్పుడు ఓట్లు, ఎలక్షన్స్ ఓట్లు ఏదో అని ఇష్టం మనం ఆడు చెప్పిన భాషలో రాయాలి. ఎలక్షన్ అంటే ఎలక్షన్స్. ఓకే, ఎలక్షన్స్ అప్పుడు ఏమంటారు? ఎలక్షన్లు అప్పుడు పార్టీకి జై, కారు గుర్తుకే జై, చేయి గుర్తుకే జై అంటారా? అనిపించాలి వాళ్ళతో. ఓకే, ఆ తర్వాత స్కూల్ బంద్ చేసినప్పుడు ఈ పార్టీకి జై, ఈ సంఘానికే జై అంటారు. ఇంకా ఎప్పుడు విన్నారు అని వాళ్ళు అన్నప్పుడల్లా స్కూల్ బంద్ చేసినప్పుడు అవన్నీ రాస్తాం. ఇప్పుడు ఈ పిల్లలకు ఈ తెలంగాణ పోరాటం జరిగినప్పుడు నిజానికి మన పిల్లలు ఎవరు ఉండరు. మీకు మరి జెండా వందనం ఎప్పుడు ఎందుకు జరుపుకుంటాం? జెండా వందనం ఎప్పుడు అన్నది విన్నరా? దేనికోసం ఏం జరుపుకుంటాం అని కూడా మనం క్వశ్చన్ వేస్తాం. జెండా వందనం అప్పుడు జై అంటారు. ఎందుకు జరుపుకుంటాం అంటే పోరాటము, లేకపోతే ఎవరన్నా ఒక దాంట్లోకి వెళ్ళి వస్తేమో వస్తారు, లేకపోతే సరే దాన్ని బట్టి ఇంకా ఇప్పుడు పార్టీలో వచ్చి వాళ్ళు జై అంటారు. జై అంటే ఏ దానికి అంటారు, దేనికి అంటారు, ఓటు వేయమని అంటారు. అంటే మనకు ఏదైనా కావాలన్నప్పుడు, మాకు ఇది కావాలి అది కావాలన్నప్పుడు ఏదన్నా మనం అట్లా నినాదాలు ఇచ్చి కూడా తిరుగుతారు కదా. మరి మనకు అప్పుడు ఈ జెండా పండుగ మనం జరుపుకుంటప్పుడు స్వాతంత్రం అని అన్నారు కదా. మరి మీ ఊరి పేరు ఏం పేరు? శ్రీనివాస్ అని అడుగుతాం. ఒలిగొండ. మీ మండలం ఏంది అడుగుతాం. మీ జిల్లా ఏంది అడుగుతా. మీ రాష్ట్రం ఏంది? మన రాష్ట్రం పేరు అంటే సరే ఓకే, మన ఊరి పేరు పైల్వాన్పూర్, మండలం వలిగొండ, యాదాద్రి, తెలంగాణ. మన రాష్ట్రం తెలంగాణ, అది కూడా రాయాలి. తెలంగాణ రాష్ట్రం కూడా అది చివరిగా మనకు స్వాతంత్రం ఎట్టొచ్చిందో ఈ తెలంగాణ పోరాటం కూడా చాలామంది అంతకుముందు మన తెలంగాణ రాష్ట్రం లేదు, వేరే ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉంటే ఇట్లా వచ్చింది. అప్పుడు కూడా ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేసిరు. ఈరోజు చెప్పుకోబోయే పాఠం మన తెలంగాణ వైభవం. మరి మీ ఊర్లో ఏమేమి ఉన్నాయి? గుట్టలు ఉన్నాయా? ఏమేమి చేస్తారు మీ ఊర్లో? ఏమున్నాయి? శివాలయం ఉంది, రామాలయం ఉంది. వెరీ గుడ్. మీ ఊర్లో ఏముంది? సేమ్ అట్లా. ఒకవేళ ఊరు అవునా? మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అని ఇట్లా అడుగుతాం. మా ఇంట్లో ఇది ఉంది. ఎవరిల్లు మీరు వాళ్ళిల్లు చూసినా ఎవరిల్లు బాగుంది? గాలిల్లు బాగుంది. ఓకే, వాళ్ళింట్లో ఏమేమి ఉన్నాయి మరి బాగుందంటే ఓకే. అట్లే మన ఊర్లు ఉన్నాయి, గ్రామాలు ఉన్నాయి. మన తెలంగాణతో పాటు ఇంకా 27 రాష్ట్రాలు ఉన్నాయి. మొత్తం 28 రాష్ట్రాలలో మన తెలంగాణ కూడా చాలా గొప్పది. మరి వాళ్ళ ఇల్లు గొప్పదిగా మంచిగా బాగుంది అంటున్నావు కదా. అలాగే ఒక ఇల్లు తక్కువ ఒక ఇల్లు అట్లే మన తెలంగాణ కూడా చాలా గొప్పది. ఈ తెలంగాణ వైభవం పాఠం ఈరోజు నేను చెప్పబోతున్నా. ఓకే, ఏం